అన్ఎడ్యుకేటెడ్స్ తో నేను కొద్దిగా డిస్కషన్ కష్టమైంది తమ్ముడు. అవునా? యా. అన్ఎడ్యుకేటెడ్ అంటే మరి ఎలా ఇచ్చారు బ్యాంక్ లో జాబ్ క్యాషియర్? అదే లెక్క పెట్టడమే కదా, 1 2 3 అంతే కదా. ఇప్పుడు మీ ఇద్దరు యంగ్ ఎవరు? నేనే. 100%? ఏ విధంగా చూసుకో కావాలంటే. ఏంటిది? ఏంటి చేయి చూపిస్తారు? ఇంట్లో అన్ని ఉన్నాయి. ఏంటి ఏమున్నాయి? రేఖలు ఉన్నాయి, రేఖలను బట్టి అవన్నీ. రేఖలు బట్టి చెప్పొచ్చా ఏజ్ ఎంతో? చెప్తారు కదా. బాబాయ్ ఎంత ఉంటుంది బాబాయ్? ఆ రేఖ చూసి చెప్పు ఒకసారి. రేఖలను బట్టి చెప్పేది నిలకడ ఉండదు, వర్తుని బట్టి చెప్పుకునేదే నిలబడి ఉంటుంది. ఎక్కడ ఉంటుందో చెప్పొచ్చు కదా అన్నయ్య, నేను వెళ్ళొస్తా. ఎక్కడికి? అదే తెలుసుకుని వస్తా. నన్ను ఇడిచి నువ్వు ఎక్కడికి వెళ్తావు? నేను లేకపోతే నువ్వు లేవు. నేను సినిమాలో వాడిని తనటం, సారీ వాడు అంటున్నాను, అనొచ్చని నాకు కూడా తెలుసు. నువ్వు వాడవుతావని 10 మంది వాడి గురించి చెప్పుకోకుండా నీ గురించి ఎందుకు చెప్పుకుంటున్నావు? ఇట్లా ఎదుగు ఇట్టండి దరిద్రపు మాటలు మారతాడు. కంట్రోల్ ఎవరి టంగ్ నా చెప్తున్నాను. కంట్రోల్లో ఉండబట్టి ఈ మాత్రం ఉంది, లేకపోతే నీ మొహన్ పడేది. కొంత నేను యాక్టింగ్ నేర్చుకుంది వీడిని చూసే. న్యాచురల్ బిహేవియర్ చెప్తే వినేవాడు కాదు, అర్థం కాదు. ఆ మాట అంటే ఆమె గ్రాడ్యుయేట్ అంటాడు. తమ్ముడు మనం ఏదో 1వ క్లాస్ కుర్రోళ్ళలాగా అలర్ట్ గా ఉంటాను కనుక నేను తాగి పడుకున్నాను చెప్పిండు ప్రేక్షకులకి. సరే మేము ఫ్రెష్ గా ఉన్నాము, రాజమండ్రి పొద్దున్నే షూటింగ్, అందుకని లేపిన. అవును, అది తప్ప తమ్ముడు. ఒకసారి అయింది, ఒకసారి నేను వీడు బ్రహ్మానందం గారు మరి ఇట్లాంటి చోట గారే అనాలి. నువ్వంటే ఏదో ఎరా అంటున్నాను కానీ లేకపోతే నిన్ను కూడా బాగా తిట్టేవాడిని. అదేలే మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి మాకు నో 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 అంటే ఏదో చాయ్ అమ్ముకునేవాళ్ళు.